హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్కే వాళ్ళని. మీరు ఇప్పుడే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో ఇంట్లోనే బ్రెడ్ శాండ్విచ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు, ఇది మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో వీడియోలో చూపించాను, స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం మనం ముందుగా వెజ్జెస్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్, కీరా, క్యాబేజ్, ఆనియన్, కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేంటో చూసేయండి మీరు కూడా. అదేంటో కాదండి, మయోనీస్. మీలో కొంతమందికి ముందే తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఇందులో చూసేయండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి, లేదంటే ఆన్లైన్లో కూడా షాప్ చేయొచ్చు. ఇందులో చాలా బ్రాండ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మయోనైజ్ని యాడ్ చేసుకోండి. మీ వెజిటబుల్ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. మీ వెజిటబుల్ క్వాంటిటీ ఎంత ఉందో దానికి తగ్గట్టు మయోనైజ్ని యాడ్ చేసుకోండి. అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా బ్రెడ్కి అప్లై చేసేసుకోవడమే. మనం దీనికోసం ముందుగా బ్రెడ్ తీసుకుని దానిపైన పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుందాం. దీనికోసం మనకి బేకరీలో శాండ్విచ్ బ్రెడ్స్ అమ్ముతారండి, అవి తీసుకోండి. లేకుంటే నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఏ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మిక్స్చర్ని బ్రెడ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. ఫస్ట్లో మళ్ళీ పెప్పర్ పౌడర్ని పైన స్ప్రింకిల్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మరొక బ్రెడ్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మనకి ఎన్ని శాండ్విచెస్ కావాలంటే అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండింటిని ఫ్రై చేసేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన నెయ్యి కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ పీసెస్ని పెట్టి ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని ప్లేస్ చేసుకోండి. వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి కూడా ఫ్రై చేసుకుందాం. మీరు ఈ విధంగా ఈ హ్యాండ్లర్తో మరోవైపు తిప్పుకోండి. రెండింటిని కూడా ఈ విధంగా తిప్పండి. చూస్తున్నారుగా, ఈ విధంగా రెండు కూడా ఒక సైడ్ ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మరొక సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం 1 minute పాటు, అలా ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మరొక సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒకసారిగా శాండ్విచ్ ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు ఇలాంటివి చాలా ఇష్టపడతారు కదా, మనం ఇంట్లో చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శాండ్విచ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నీస్ లేకుండా శాండ్విచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి, నేను మరొక వీడియోలో చెప్తాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ముందు మంచి వీడియోస్ వస్తాయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి, యూస్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.